యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, నీవే నా వైద్యుడవు, నీవే నా వైద్యుడ. అందరం కలిసి పాడదామండి. యేసు నా యేసు, యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, నీవే నా వైద్యుడవు, నీవే నా వైద్యుడవు. మరొకసారి అందరం కలిసి యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, నీవే మా వైద్యుడవు, నీవే మా వైద్యుడవు. జీసస్, జీసస్, ఓ జీసస్, జీసస్, ఓ జీసస్, జీసస్, ఓ జీసస్, your presence makes me whole, your presence makes me whole. Jesus, Jesus, oh Jesus, 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 oh Jesus, Jesus, oh Jesus, your presence makes me whole, your presence makes me whole, your presence makes me whole. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము, యేసు నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీకే యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా. Worship you Lord Jesus, నా యేసయ్యా. కీర్తింతునయ్యా, కీర్తింతును, నీవు మా దేవుడవయ్యా, మా ప్రభువయ్యా, మా రక్షకుడవయ్యా, మా నిత్యుడగు తండ్రివయ్యా.
యేసు కీర్తింతును 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 నిన్నే కీర్తింతును యేసయ్య. అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీవే మా విమోచకుడవయ్యా, నీవే మా వైద్యుడవయ్యా, నీవే మా పోషకుడవయ్యా. యేసయ్యా, you are our source, O God, the source of all the good things, O God. You are our source, O God. యేసయ్యా యేసయ్యా, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవా, నీవే మాకు తండ్రి, మా ఉనికి నీవే. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసు నీవే నీవే మా అతిశయము, నీవే నీవే మా పరవశము. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నాయే. అవునయ్యా, మీరు మా వైద్యుడవు తండ్రి, మా స్నేహితుడవు తండ్రి, మా భర్తవయ్యా మీరు తండ్రి. ఆది సంపుత్రమైనటువంటి దేవ, మా సహోదరుడమైనటువంటి దేవ తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా మంచి కాపరినటువంటి దేవ మీ కృతజ్ఞతలయ్యా. మా ప్రధాన యాజకుడా మీ కృతజ్ఞతలు. నిరంతరము స్తోత్రార్హుడమైనటువంటి తండ్రి దేవా, మిమ్మల్ని బట్టి మేము అతిశయపడుతున్నాం, మీ నామాన్ని కీర్తిస్తున్నాం, మీ నామమును పూజిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీకే మహిమ కలుగునుగాక. మీకే మహిమను ఆరోపిస్తున్నాం నాయనా, మీ నామమునకు మహిమను ఆరోపిస్తున్నాం తండ్రి. పరమందు నీకు మహిమ, భూమి పైన నీకు మహిమ, సంఘములో నీకు మహిమ తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మహిమా యేసుకే, మహిమా యేసుకే. అందరం కలిసి పాడదామండి, మహిమ యేసుకే, మహిమా యేసుకే, మహిమా యేసుకే. అందరం కలిసి పాడదాం. మహిమా నోరు తెరిచి మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో యేసు మహిమా యేసుకే, మహిమా యేసుకే, మహిమా యేసుకే, మహిమా యేసు. పరమందు నీకు మహిమ, పరమందు నీకు మహిమ. భూమి పైన నీకు మహిమ, భూమి పైన నీకు మహిమ. ఈ సంఘములో నీకు మహిమ. యేసునకే, నా యేసునకే మహిమా ఘనతయు. యేసునకే, మా యేసునకే మహిమా ఘనతయు. పరమందు నీకు మహిమ తండ్రి, పరమందు నీకు మహిమ. భూమి పైన నీకు మహిమ, సంఘములో నీకు మహిమ. యేసు
మా యేసునకే మహిమా ఘనతయు యేసునకే మా యేసునకే మహిమా ఘనతయు worship you Lord, we worship you Lord, worship you Lord, worship you Lord. అందరూ కలిసి పాడదాం. worship you Lord, worship you Lord. Thank you Lord, thank you. Worship you Lord Jesus, worship you Lord, we worship you Lord. Worship the Lord in the heaven, worship the Lord on this earth, worship the Lord in his temple. Jesus, my Jesus, be thou glorified. Jesus, Jesus, be thou glorified. యేసునకే మా యేసునకే మహిమా ఘనతయు యేసునకే ఆ యేసునకే మహిమా ఘనతయు. Thank you Jesus, we thank you Jesus, thank you Jesus, we thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. స్తోత్రం యేసు, 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 స్తోత్రం యేసు. పరమ తండ్రి, పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. మరి మరిని దరి చేరను వాంఛతోడ సమీపించేదా. మరి మరిని దరి చేరను వాంఛతోడ సమీపించేదన్. థ్యాంక్ యూ లార్డ్. నూతన మాసంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. గడిచినటువంటి మాసమును బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హో మహాసందరే మెహే గోలా మహాశకర బాబా బాబా. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన.
గడిచిన సెప్టెంబర్ మాసం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఓ నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవా, సెప్టెంబర్ మాసంలో మా దోషములన్నీ క్షమించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా పాపములన్నింటినీ క్షమించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సెప్టెంబర్ మాసంలో మా రోగాలన్నిటినీ నయము చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సెప్టెంబర్ మాసంలో తండ్రి దేవా, సమాధి నుంచి మా ప్రాణమును విమోచించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సెప్టెంబర్ మాసం అంతా కూడా కరుణ కటాక్షములను మాకు కిరీటములుగా ధరింపచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, పక్షిరాజు యవనం వలె మా యవనం నూతన పరచబడినట్లుగా మేలు చేత మా యొక్క హృదయాన్ని తండ్రి సెప్టెంబర్ మాసంలో మీరు నింపినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా పైన జాలి పడినటువంటి దేవుడు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, మా పాపములకు మా దోషములకు తండ్రి ప్రతీకారము చేయనటువంటి దేవుడవు తండ్రి. తండ్రి తన కుమారుని ఎడల ఏ రీతిగా జాలిపడిన ఆ రీతిగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడిన రీతిగా తండ్రి మా యందు జాలి చూపిన దేవా, దయ చూపిన దేవా, కటాక్షమును చూపిన దేవా, కనికరమును చూపిన దేవా, తండ్రి ప్రేమను చూపినటువంటి దేవా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మార్పు లేనటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మహా కనికరమును బట్టి మీ కృతజ్ఞతలు, మహా దయాలుత్వమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి, మహా వాత్సల్యమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నూతన మాసంలో ప్రవేశపెట్టారయ్యా, మీకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడవుగా తండ్రి. దేవా, మమ్మల్ని నడిపిస్తూ తండ్రి నూతన మాసంలో మనం ప్రవేశపెట్టారు ప్రభువా. దేవా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ అక్టోబర్ మాసం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుత్థాన దినమును బట్టి నాయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా నోటిని తెరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాతో మాట్లాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మాకు నేర్పిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీకు సమీపంగా రాగలిగే నాయన కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభువా, ఈ రాత్రి సమయాన్ని తండ్రి మీ చేతిలో పెడుతున్నామయ్యా. పరిశుద్ధాత్మ మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. జీవజల ఊట, ఎండిపోని ఊట తండ్రి. అయ్యా, నీ ఒక్కడవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. ఒక్కడవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు తండ్రి. జీవం ఇచ్చే మాటలు తండ్రి కలిగినటువంటి దేవుడవు ప్రభా. అయ్యా, దారి చూపించే నైనా మాటలు తండ్రి, స్వస్థపరిచే మాటలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటలలో నుండి ఆయన వారిని విడిపించనని వ్రాయబడిన ప్రకారం మనస్సును ప్రాణమును తెప్పరిల్ల చేసే వాక్యం, కన్నులకు వెలుగిచ్చే వాక్యం, దేహానికి ఆరోగ్యం ఇచ్చే వాక్యము తండ్రి, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే వాక్యాన్ని తండ్రి మాకు అందజేయమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు అందజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాం తండ్రి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని వ్రాయబడిన ప్రకారం మేము జీవించినట్లుగా తండ్రి, మా ఆత్మలు పోషించబడినట్లుగా తండ్రి, మీ వాక్కు చేత ప్రభువా మా ఆత్మను పోషించమని బలపరచమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని సరిచేయమని తండ్రి, మీలాగా మమ్మల్ని మలుచమని, మీలాగా తండ్రి మమ్మల్ని మార్చమని ప్రభువా మీ యొక్క సన్నిధిలో అడుగుతూ, మీ వాక్యము ద్వారా, మీ సన్నిధి ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మలచుమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బలపరచండి, దృఢపరచండి, ధైర్యపరచండి తండ్రి. దేవా మరి ప్రభువా, మీ వాక్యం ద్వారా నిరీక్షణ చేత, విశ్వాసము చేత నాయన మీరు నింపుమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు గురించి నాయన ఆశలు మీరు ప్రభువా మీ సన్నిధి ద్వారా మీరు చిగురింప చేయమని మీ యొక్క సన్నిధిలో
ప్రార్థిస్తున్నాం. సంకటములన్నిటినీ కుదుర్చే దేవుడవు ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు ఆసీనుడమై ఉన్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా ఇక్కడ మీరు ఉన్నారు, నిశ్చయంగా దేవుడి స్థలమందు ఉన్నాడని తండ్రి మేము గుర్తించి ప్రభువా, దేవా వాక్యం వెనుక వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని ప్రభువా మేము గుర్తించగలిగేటట్లుగా కృపను దయచేయమని, చూచే కన్నులను దేవా, వినగలిగే చెవులను, గ్రహించి సులభంగా త్వరగా లోబడే మనస్సును తండ్రి మాకందరికి కూడా దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధన ప్రార్థనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సెప్టెంబర్ మాసమంతా మన ఎడల దేవుడు దయ చూపి అక్టోబర్ నూతన మాసంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతుల పైకెత్తి అన్నామైన మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరు నోరు చెప్పండి, యేసయ్యా సెప్టెంబర్ మాసమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా సెప్టెంబర్ మాసమును బట్టి మీ కృతజ్ఞతలు. నూతన మాసంలోనికి అక్టోబర్ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఆమేన్. 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 దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ప్రకారం ఆయన వాక్యం అని సెలవిస్తుందంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను అని సెలవిచ్చాడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆయన ఆసీనుడై ఉంటానని ఆయన సెలవిచ్చాడు. సో కాబట్టి మనము చేరినటువంటి యొక్క స్థలం ముందు మన యొక్క ఫోకస్, మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండాలి. ఆయన మన మధ్యలో ఉన్నాడు అని. హల్లెలూయా. మన దేవుడు ఆశగున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. సో కనుక ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఈరోజు మనందరితో కూడా మాట్లాడాలని, మనందరినీ కూడా ఆయన స్పర్శించాలని ఆయన ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కృతజ్ఞతలో ఉన్నటువంటి శక్తిని గురించి మనం మాట్లాడుతున్నాం. ద పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. ఈ యొక్క అంశం గురించి మనం కొన్ని వారాలుగా మనం అధ్యయనం చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారము. సో అందులో భాగంగానే 15వ అధ్యాయము 57వ వచనం అందరం కలిసి చదువుదామండి. 57వ వచనం. అయినను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. తెలుగులో స్తోత్రము అని ఉంది, ఇంగ్లీష్లో థ్యాంక్స్ అని ఉంటుంది అన్నమాట. థ్యాంక్స్ బీ అంటు గాడ్ హూ గివ్స్ అస్ విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రతి పదము కూడా ఇందులో ప్రాముఖ్యమైనది. ఎవ్రీ వర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు జయము అనుగ్రహించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగానే, ఆ నామము మూలముగానే మనకు దేవుడు జయమును అనుగ్రహిస్తున్నాడు. See, God's will is victory in our life. Failure is never God's will for our life. ఓటమి అన్నటువంటిది దేవుని విషయంలో ఎప్పటికీ ఆయన చిత్తము కాదు 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 కాదు. మనము ఓడిపోయి దాన్ని సమర్థించుకునే దానికి 1,00,000 వివరణలు, ఇంటర్ప్రిటేషన్స్ చేయొచ్చు, కానీ దేవుని యొక్క చిత్తము మాత్రం మారదండి. గాడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. హీ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. విజయాన్ని అనుగ్రహించే దేవుడు. పౌలు గారు చెప్తున్నటువంటి యొక్క విషయం ఏంటంటే, జయము అనుగ్రహించుచున్నా అంటున్నాడు. హూ గివ్స్ అస్ అంటే ఎప్పటికీ కూడా, గివ్స్ అస్ అంటే కొన్ని విజయాలు, కొన్ని ఓటములు జీవితంలో, ఆటుపోట్లు సహజము అని మనం అనుకుంటాం. ఎప్పుడు ఓడిపోతాము మనము అంటే, ఎప్పుడైతే వాక్య ప్రకారము మనము నిర్ణయాలు తీసుకోమో అప్పుడు మనం ఓడిపోతాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నడిపింపును మనము పొందుకోమో, ఆ నడిపింపుకు మనము లొంగమో లోపడమో అప్పుడు ఓడిపోతాం.
కావున జీవితంలో మనం అందరం పర్ఫెక్ట్ కాదు కాబట్టి చాలాసార్లు మనము ఆ నడిపింపును మనం ప్రక్కన పెడతాం కాబట్టి సరిగా దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేం కాబట్టి మన యొక్క కొన్నిసార్లు రూపాంతరం చెందని మనసు వలన శరీరం వలన కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం కనుక దేవునికి అవిధేయత చూపిస్తాము కనుక మనం ఓడిపోతాం తప్ప అది దేవుని యొక్క చిత్తం ఎంత మాత్రమూ కాదు. ఓటమి అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం ఎంత మాత్రమూ కాదు. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మని పైన ఆధారపడి ఆయన స్వరము ప్రకారము ఆయన వ్రాసినటువంటి వాక్య ప్రకారం జీవించినట్లయితే ఎప్పటికీ ఓటమి అన్నటువంటిది ఉండదు. హల్లెలూయా. సో కాబట్టి జయము అనుగ్రహించుచున్నా. సో కాబట్టి దేవుడు నీకు నీ జీవితంలో జయము ఎప్పుడు కూడా అనుగ్రహించాలనే ఆయన కోరుకుంటున్నాడు. జయం ఎంతో సంతోషకరమైనది కదండి. బాగా ఆటలాడుతున్నప్పుడు క్రికెట్ కానీ రకరకాల ఆటలు ఆడుతుంటారు కదా, ఆ ఓడిపోయిన వాళ్ళు ఎంతో దిగలగా కూర్చొని ఉంటారు. కానీ గెలిచిన వారు వారి సంబరాలు అమరాన్ని అంటుతూ ఉంటాయన్నమాట. సో గెలుపు అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. దేవుడు మంచి దేవుడు. అందుకే వాక్యంలో వ్రాయబడింది, హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడు. నువ్వు కన్నీరు గారిస్తే ఆయనకు ఏమాత్రం కూడా సంతోషం కాదు. నువ్వు దుఃఖపడితే ఆయనకు ఏమాత్రం కూడా సంతోషం కాదు. నువ్వు గెలవడమే ఆయనకు కావాలి. దుఃఖపరిచే పరిస్థితులు ఉంటాయి, అది ఎంత అపవాది వలన కలుగుతాయి. ఆయన కలుగజేయడు. ఎందుకు ఆయన కలుగజేయడు అంటే, ఒకవేళ దుఃఖమును ఆయన కలుగజేసేవాడైతే పరలోకంలో కూడా దుఃఖం ఉండాలి. పరలోకంలో దుఃఖం ఉండదంట, పరలోకంలో వేదన ఉండదంట, పరలోకంలో అనారోగ్యం ఉండదంట. సో మనకు కూడా ప్రార్థన నేర్పించాడు ప్రభు, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. అలా ప్రార్థన చేయమని, మన జీవితాల్లో పరలోకాన్ని మనం అనుభవించాలని ప్రభు ఆ ప్రార్థన మనం చేయాలని మనం నేర్పించారు ఆ ప్రార్థన. సో వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అవర్ లైఫ్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన జీవితాల్లో విజయమే దేవుని యొక్క చిత్తం. సో ఎన్ని రకాల ఆటుపోట్ల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎన్ని సవాళ్ళను అపవాది నీ ముందు ఉంచాడో మరి నీకు తెలుసు. అయితే ఆ సవాళ్ళన్నిటిలో కూడా దేవుడు నీకు విజయం ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ విక్టరీ. హిస్ వర్డ్ ఈజ్ హిస్ విల్. ఆయన వాక్యమే ఆయన యొక్క చిత్తం. సో ఆయన వాక్యంలో పౌలు గారు రాస్తున్నాడు, పైనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నా. కాబట్టి గతములో జయాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు, ఇప్పుడు ప్రస్తుతము జయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, భవిష్యత్తులో కూడా జయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిన్న నేడు నిరంతరం. హీ ఆల్వేస్ వాంట్స్ టు గివ్స్ అస్ విక్టరీ. విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతలు. ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? గతంలో ఏదో జరిగిన దాన్ని బట్టి కాదు. చాలాసార్లు కృతజ్ఞత చెల్లించడం అంటే వెంటనే మనం వెనక్కి తిరుగుతాం. అది మంచిదే, అక్కడే మనం ప్రారంభించాలి. వెనక్కి తిరుగుతాం. ఇప్పుడు మనం చేరాం, దేవుని యొక్క సన్నిధిలో చేరాం, కృతజ్ఞతలు అర్పించాం. సెప్టెంబర్ మాసం బట్టి మనం కృతజ్ఞతలు అర్పించాం అంటే వెనక్కి చూసాం, పాస్ట్ని చూసాం. సో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట పాస్ట్ కాదు, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ విజయానికి, యేసు నామమునకు, తర్వాత కృతజ్ఞత చెల్లించేదానికి మనకు అవినాభావ సంబంధం కనపడుతూ ఉంది. దేర్ ఈస్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ గివింగ్ థ్యాంక్స్ అండ్ విక్టరీ అండ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము, విజయము, కృతజ్ఞతలు చెల్లించడం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటి లేఖన భాగమే 2వ పత్రికలో కూడా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము, 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు అంటే క్రీస్తు నందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవము చేత ఊరేగించుచున్న దేవునికి కృతజ్ఞతలు అంటున్నాడు. ఎల్లప్పుడూ ఆయన యందు, యేసునందు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, యేసునందు నన్ను ఎల్లప్పుడూ. కదా, ఎల్లప్పుడూ అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. విక్టరీ, విజయమే దేవుని యొక్క చిత్తం.
ఎల్లప్పుడూ. కొన్నిసార్లు ఓటమి, కొన్నిసార్లు గెలుపు, ఇవి జీవితంలో సహజం. ఎందుకంటే మనము మాట పరిపూర్ణంగా వినకపోవడం సహజం అన్నమాట. అందుకు ఆటుపోట్లు అన్నటువంటివి సహజం. సో ఇక్కడ ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. అక్కడేమో ఎల్లప్పుడూ విజయం అనుగ్రహించుచున్న అన్నాడు, ఇక్కడ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా సెకండ్ లెటర్లో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ, ఆల్వేస్ విక్టరీ. హల్లెలూయా. ఆల్వేస్ విక్టరీ అంటే ఎల్లప్పుడూ విజయోత్సవముతో, అంటే నీవు ఉత్సవము జరుపుకునేటట్లుగా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని విషయాల్లో, ఎన్ని సందర్భాల్లో? ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఆత్మీయంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, సమాజంలో, వాట్ ఎవర్ ద ఇష్యూ మే బి, వేరెవర్ ద ఏరియా మే బి, వాట్ ఎవర్ ద ఏరియా మే బి, ఏ విషయంలో అయినా కూడా దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ఎల్లప్పుడూ విజయోత్సవం చేత ఊరేగించాలన్నటువంటిదే దేవుని యొక్క చిత్తం ఏంటంటే దానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. సో ఈ రెండు లేఖన భాగాల్లో మనకి ఏం కనిపిస్తుందంటే మనము దేవునికి గతాన్ని బట్టి మాత్రమే కాదు, ప్రస్తుతాన్ని బట్టి ప్లస్ భవిష్యత్తును బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దిస్ ఇస్ వాట్ వీ కాల్ యాజ్ అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి ముందుగానే కృతజ్ఞతలు చెల్లించడం, ఆయన గుణమును ఎరిగి, ఆయన యొక్క నేచర్ను, రియల్ నేచర్ను, ట్రూ నేచర్ను మనము ఎరిగి, మనం ముందుగానే నువ్వు మాట ఇచ్చావు, నీ వాక్యంలో వ్రాయించావు, నాకు స్వాస్థ్యముగా ఇచ్చావు, ఈ మాట నువ్వు ఖచ్చితంగా నువ్వు భవిష్యత్తులో నెరవేరుస్తావు ప్రభు అని ముందుగానే కృతజ్ఞతలు చెల్లించడము. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, హన్న ఏడ్చినప్పుడు తన ప్రార్థనలకు జవాబులు రాలేదు. సంవత్సరం అదే రీతిగా చేస్తుంది, కానీ ఆమెకు జవాబు రాలేదు. ఉపవాసం చేసింది కానీ ఆమెకు జవాబు రాలేదు. కానీ ఎప్పుడైతే యాజకుని నోట నుంచి ఒక మాట వచ్చిందో అది దేవుని మాటగా తీసుకొని ఆమె ఏం చెప్పిందంటే ఆమె థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వర్డ్. నీ మాట చొప్పున నాకు కలుగునుగా. కానీ ఆ మాటను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దుఃఖముఖురాలై ఉండడం మానేసింది. ఎప్పుడైతే ఆమె దుఃఖముఖురాలై ఉండడం మానేసిందో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. చాలాసార్లు మనము దేవుడు ఎన్నో మనకిచ్చి ఉంటాడు, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించకుండా మనకు లేని ఒక్కదాన్ని బట్టి మనం చాలాసార్లు చింతిస్తూ, గాబరపడుతూ, మరి కొన్నిసార్లు సనుగుతూ, ప్రశ్నిస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి వాటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలను చెల్లించినప్పుడు మనకు లేని వాటిని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ జీవితంలో ఎటువంటి పోరాటాల గుండా నువ్వు పోతున్నా కూడా దేవుడైతే విజయాన్ని వాగ్దానం చేశాడు. ఆ విజయానికి మార్గము, సూత్రము ఏమిటి అంటే కృతజ్ఞతలు చెల్లించడం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మీకు చూపించిన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు శోధించబడుతున్నావా, నువ్వు ఇబ్బంది పడుతున్నావా, సమస్యల్లో నువ్వు ఇరుక్కున్నావా, అయితే నువ్వు గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఏంటంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. యాక్చువల్గా ఆ భాగంలో చూస్తే 10వ అధ్యాయంలో ముందు భాగంలో చూస్తే వారంతా పొరపాట్లు చేశారు, వారంతా తప్పులు చేశారన్నమాట. చాలాసార్లు మనం తప్పులు చేసి మనము శోధనలు తెచ్చుకుంటాం, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మనం శోధనలు తెచ్చుకుంటాం. అయితే అక్కడ కూడా మనం నమ్మగలగాలి ఏమిటంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన తండ్రిగా ఉన్నటువంటి వాడు. హీ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మనకు తండ్రి అయినటువంటి వాడు. మన వయసు ఎంతైనా ఉండొచ్చు కానీ మనల్ని మాత్రం ఆయన చిన్నపిల్లలాగానే చూస్తూ ఉంటాడు. ఆయన వయసు ఎంత? ఆయనకు వయసు లేదు. గాడ్ ఈజ్ అన్ ఏజ్లెస్ పర్సన్. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులను చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఎంత వయసు అయినా కూడా నీవు ఆయనకు మాత్రం చిన్న పిల్లదానిలాగానే ఆయనకు కనిపిస్తావు అన్నమాట. సో గాడ్ ఈజ్ లుకింగ్ అట్ అస్ లైక్ అ ఫాదర్. ఒక తండ్రి తన పిల్లలను చూసినట్లుగా మనల్ని చూస్తూ ఉన్నాడు. సో కనుక ఆయన మనకు తండ్రి. యేసును మనం సొంత రక్షకునిగా మనం అంగీకరించగా దేవుడు మనకు తండ్రి అయిపోయాడు. గాడ్ హ్యాస్ బికమ్ అవర్ ఫాదర్ బికాజ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో కనుక
ఆయన మనకు తండ్రి అయ్యాడు గనుక ఆయన నమ్మదగినటువంటి వాడు. నీకు శక్తి ఉంది, మీ పిల్లలు ఏదో సమస్యలో ఇరుక్కున్నారు, ఆ సమస్యను సాల్వ్ చేసే పరిష్కరించగలిగే శక్తి నీకుంది. నువ్వు పరిష్కరిస్తావా లేకపోతే వదిలేస్తావా? నీ సొంత కుమారుడు లేకపోతే నీ సొంత కుమార్తె సమస్యలు ఇరుక్కుంది, నువ్వు పరిష్కరించగలవు. అలాంటప్పుడు నీవు పరిష్కరిస్తావా లేకపోతే వదిలేస్తావా? పరిష్కరిస్తావు. నీవైతే ఎంత మంచివాడు, నీవైతే అంత మంచిదనువు. మరి దేవుడు, వీ నీడ్ టు బిలీవ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణగణాలను మనం నమ్మాలండి. ఆయన ప్రేమను మనం నమ్మాలి. ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన సహాయం చేయడంలో మార్పు ఉండదు. హల్లెలూయా. సో ఆయన దగ్గరికి మనం ఎప్పుడు కూడా మనం ధైర్యంగా వెళ్ళచ్చు. ప్రభు పిలుస్తున్నాడు, ఆయన చెబుతున్నాడు అనమాట, ఆ కృపా సింహాసనం దగ్గరికి మనం ధైర్యంగా ఎప్పుడైనా వెళ్ళచ్చు. ధైర్యంగా మనం వెళ్ళచ్చు ఎప్పుడైనా. కృప పొందు నిమిత్తము, సమయోచితమైన సహాయం పొందు నిమిత్తం, కనికరం పొందు నిమిత్తం, ఎప్పుడైనా వెన్ ఎవర్ యూ కెన్ గో ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విత్ బోల్డ్నెస్. ధైర్యంగా కుమారుడు తన తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి ఎలా వెళ్తాడో అదే రీతిగా మనం ఎప్పుడైనా కూడా ఆయన దగ్గరికి సహాయం కొరకు మనము విశ్వాసంతో మనము వెళ్ళవచ్చు. హల్లెలూయా. సో దేవుడు నమ్మదగిన వాడు అని మనం మర్చిపోకూడదు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయనలో మార్పు లేదు, ఆయన కనికరంలో మార్పు లేదు. ప్రభు అన్నాడు కదా, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా కమ్ అన్ టు మీ, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా, నేను మీకు ఉపశమనం కలుగజేస్తా, నేను మీకు పరిష్కారాన్ని చూపిస్తానని ప్రభువే మనలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు కాక మనకు సహాయం చేసేవారికి ఎవరున్నారు చెప్పండి? సో కనుక ఆయన సన్నిధికి మనము వెళ్ళినప్పుడు ఆయన సహాయము చేస్తాడని మనం నమ్మాలి. దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనం సహించగలిగినంత కంటే ఎక్కువగా శోధింపనీయడంట. అయితే ఆ యొక్క సహించడంతో పాటు ఆయన తప్పించుకున్న మార్గాన్ని ఆయన తెరుస్తాడంట. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. గాడ్స్ యాక్షన్స్ ఆర్ నాట్ ఆటోమేటిక్. దేవుడి యొక్క కార్యాలు ఆటోమేటిక్గా ఏమాత్రం కూడా మన జీవితాల్లో జరగవు. ఎందుకంటే యాకోబు గారు రాస్తారు, ఏమంటారంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. డ్రా నై అంటు గాడ్ అండ్ హీ షల్ డ్రా నై అంటు థీ. ఆయన యొద్దకు ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు. మనం ఎంతగా సమీపిస్తే ఆయన్ను మనం అంత దగ్గరగా మనము అనుభవించగలం. సో దేవుని యొక్క సహాయం అన్నటువంటిది ఆటోమేటిక్ కాదు. దేవుని యొక్క సహాయం అన్నటువంటిది ఏమాత్రం ఆటోమేటిక్ కాదు. అందుకే వాక్యంలో వ్రాయబడింది కదా, మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు కార్యం చేయ నిమిత్తం మనము ద్వారం తెరుస్తున్నట్టు మన వాక్యంలో మనం చూసాం. మనం ఇంతకుముందు చాలా కాలం మనం చూసాం, అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. సో అపవాదికి చోటు ఇవ్వకుడి అన్నప్పుడు, అపవాదికి మనము చోటు ఇవ్వగలిగినప్పుడు దేవునికి మనం ఎందుకు చోటు ఇవ్వలేము? కాబట్టి నేనేమంటానంటే దేవునికి చోటు ఇవ్వుడి. గివ్ ప్లేస్ అంటూ గాడ్. దేవునికి చోటు ఇవ్వండి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. సరే, దేవునికి చోటు ఇస్తే వాడికి చోటు లేదు. దేవునికి చోటు ఇవ్వండి. లెట్ us గివ్ ప్లేస్ అంటూ గాడ్. హౌ కెన్ వీ గివ్ ప్లేస్ అంటూ గాడ్? దేవునికి ఏ రీతిగా మనము స్పేస్ ఇవ్వగలము, దేవునికి ఏ రీతిగా మనము అవకాశం ఇవ్వగలము అంటే త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా ఆయనకు అవకాశం ఇవ్వగలం. సో ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన ఏ కార్యమునైనా మన జీవితాల్లో ఆయన చేస్తారు. సో తప్పించుకునే మార్గం అన్నటువంటిది ఆటోమేటిక్ కాదు. సో తప్పించుకునే మార్గం, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం, ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గం అది ఆటోమేటిక్ కాదు. సో కాబట్టి ఆ మార్గము తెరవబడాలి అంటే దేవుని కార్యము జరగాలి. దేవుని కార్యము జరగాలి అంటే ప్రియులారా కృతజ్ఞతలు చెల్లించాలి. వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. దిస్ ఈస్ ద హైయెస్ట్ వే ఆఫ్ గివింగ్ ప్లేస్ టు గాడ్. దేవునికి స్థానాన్ని, దేవునికి అవకాశం ఇవ్వడంలో ఇది అత్యున్నతమైనటువంటి మార్గం. ఏడవడం కంటే, అడగడం కంటే, మొరపెట్టుకోవడం కంటే. సో క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే చాలా విభిన్నమైనటువంటిది. సో క్రొత్త నిబంధనలో ఈ ఏడ్చేదానికి వీటికంటే కూడా కృతజ్ఞతలు చెల్లించేదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆది యందు దేవుడు 6 దినాల్లో మానవుని కొరకు ఏమేం కావాలో అన్నీ సృష్టించి చివరి రోజు మానవుని తయారు చేశాడు.
ఆఖరి రోజు మానవుని తయారు చేశాడు. ఎందుకు ఆఖరి రోజు మానవుని తయారు చేశాడంటే, మానవుడు సృష్టించబడిన తర్వాత, ప్రభువా నాకు ఆ కొదవ ఉంది, ఈ లోటు ఉంది, నన్ను ఏమో సృష్టించావు కానీ నాకు ఈ కొరత ఉంది అని దేవుని పైన కంప్లైంట్ చేయకూడదు. దేవునికి ఏమాత్రం కూడా ఫలానిది నాకు లేదు అని చెప్పకూడదు. హల్లెలూయా. సో గనుకనే మానవుని కావాల్సిన మొత్తము ముందుగానే సృష్టించాడు. సో అదే రీతిగా సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సమాప్తమైనది అని అన్నాడో, సిలువ దగ్గర మన అందరి కొరకు జీవమునకు భక్తికి కావలసినటువంటి సమస్తమును సిలువ దగ్గర ఆయన సిద్ధపరిచేశారు. అందుకే ఎఫెసీయులకు రాబడినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాను. గాడ్ హ్యాస్ బ్లెస్సెడ్ us. ఆయన ఇచ్చేశాడు. వాక్యం అంటుంది ఆయన ఇచ్చేశాడు. సో ఆయన ఇచ్చాడు అని మనం తెలుసుకోవాలి అన్నమాట. ఆయన ఇచ్చాడు అని మనం తెలుసుకోవాలి. దానికే ఈ బోధ. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. మనోనేత్రాలు తెరవజేయబడాలని ప్రార్థన చేస్తాడు. మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఈ వాక్యంలో మనము సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఏమిటి సత్యము? గాడ్ హ్యాస్ ఆల్రెడీ బ్లెస్సెడ్ us. దేవుడు ముందుగానే మనల్ని ఆశీర్వదించాడు. సో సరిగా స్పందించడం ఏంటి? ఇప్పుడు మనకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటగా ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి, తర్వాత శాపాలు ఉన్నాయి. సో వీ కెన్ సీ ద బ్లెస్సింగ్స్ అండ్ వీ కెన్ సీ ద కర్సెస్. ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు మనకు కనపడుతూ ఉంటాయి. సో మన జీవితాన్ని ఒకసారి మనం పోల్చుకున్నప్పుడు, మన జీవితాలు ఎలా ఉన్నాయని మనం చూసినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయి, ఎన్ని శాపాలు కనిపిస్తున్నాయి? ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయా? క్యాన్ వీ సీ ద బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ వీఆర్ సీయింగ్ ద కర్సెస్ ఇన్ అవర్ లైఫ్? సో దాన్ని మనం చూసినప్పుడు మనకు లోటు మనం తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ కొరత ఉంది, ఎక్కడెక్కడ సమస్య ఉంది, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది. వీ నీడ్ టు నో అబౌట్ దట్. దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చేశాడు. సో దేవుడు ఆల్రెడీ ఆయన అంటాడు, నేను ఇచ్చేశాను అని అంటాడు. సో కాబట్టి సరిగా స్పందించడం ఏంటి? ఎప్పుడు సరిగా స్పందించే విధానం ఏమిటి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు చెల్లించడం. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు ఇచ్చావని నీ వాక్యం చెబుతుంది. విశ్వాసం అంటే ఏమిటో తెలుసా? వాక్యం చెప్పిన దాన్ని నమ్మడము. మనకు అనిపించినా అనిపించకపోయినా, అర్థమైనా అర్థం కాకున్నా, అంగీకరించాలని అనిపించినా అనిపించకున్నా, మేక్ ఎ డెసిషన్. లార్డ్, వాట్ ఎవర్ యూ రైట్స్ ఇన్ యువర్ వర్డ్, ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతాను ప్రభువా, నీ వాక్యాన్ని నేను నమ్ముతాను ప్రభువా. ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించేశాడంట. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us. సో దానికి సరిగా స్పందించడం ఏంటంటే, బ్లెస్ చేశాను అని ఆయన అంటుంటే, నన్ను బ్లెస్ చేయ ప్రభు అంటే కొన్నిసార్లు ఆ భాష అన్నటువంటిది ఏమాత్రం కూడా దేవునికి అంగీకారంగా ఉండదు. సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందరూ కూర్చున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేస్తూ లేచి నిలబడానంటే అర్థం ఉంటుంది, కానీ కూర్చోండి అంటే ఏమైనా అర్థం ఉంటుందా? ఆల్రెడీ నేను కూర్చొని ఉన్నాను అని చెప్తారు. తర్వాత చివరిగా మనము వాక్యం అయిపోయిన తర్వాత, బల్ల అయిపోయిన తర్వాత మనము కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాం. కృతజ్ఞత అర్పణలు అర్పించి మీరు వెయిట్ చేస్తుంటారు. సో చివరి ప్రార్థన కొరకు వెయిట్ చేస్తుంటారు. మీరు కృతజ్ఞత అర్పణలు అర్పించిన తర్వాత కూడా మరలా నేను కృతజ్ఞతలు అర్పించండి, కానుక చెల్లించండి, కానుకలు ఇవ్వండి అని చెప్పాను అనుకోండి. మీరేమంటారు? నేను ఆల్రెడీ ఇచ్చాను. దేవునికి కానుకలు నిశ్చయించుకొని, నేను ఇంత ఇవ్వాలి అని నేను నిశ్చయించుకొని దేవునికి చెప్పి నేను కానుక ఇచ్చారు. మీరు వెయిట్ చేస్తున్నారు చివరి ఆశీర్వాదం కొరకు. మళ్ళీ కానుక ఇవ్వండి అంటే నేను ఆల్రెడీ ఇచ్చాను అంటాడు. ఇప్పుడు అదే రీతిగా దేవుడు ఏమంటాడంటే, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నేను మీకు ఇచ్చేశాను అంటున్నాడు. సో వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ప్రేయింగ్ అంటే, దేవా నన్ను ఆశీర్వదించు అనే దానికంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతలు. అప్పుడేమవుతుంది తెలుసా? లైన్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు లైన్ కనెక్ట్ అవుతుంది. దేవునితో మనం కనెక్ట్ అవుతాం. విల్ బి కనెక్టెడ్ విత్ గాడ్. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆయన వాక్యం ఏమి చెప్తుందో దానిని మనం అంగీకరించాలి. ఆయన వాక్యం ఏం చెప్తుందో దాన్ని అంగీకరించాలి.
సో అందుకే డూ యూ వాంట్ టు సీ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రతి ఏరియాలో నువ్వు చూడాలి అని అనుకుంటే, దేవుడు నీ కోసం ఏ కార్యము సిలువ దగ్గర జరిగించాడో దాన్ని చూచి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు నీవు చెల్లించాలి. దానిని బట్టి ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కృప విడుదలవుతుంది. హల్లెలూయా. కృప విడుదలవుతుంది. పౌలు గారిని చూసాం కదా, పౌలు గారు చాలా పోరాటంలో ఉన్నారు. మంచి చేయాలనుకుంటున్నాడంట, మంచి చేయలేకపోతున్నాడంట. చెడ్డది చేయకూడదు అనుకుంటున్నాడంట, చివరికి చెడ్డదే చేసి కూర్చుంటున్నాడంట. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణానికి లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు, ఈ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నుంచి ఎవడు విడిపిస్తాడని ప్రశ్నించి ఆయనే జవాబు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో దేవుడు దాన్ని చేసేసాడు. గాడ్ హెస్ డన్ ఇట్. దేవుడు చేసేసాడు. దేవుడు ఆల్రెడీ నన్ను విడిపించేశాడు అని గుర్తించాడు. ప్రత్యక్షత వచ్చింది. అందుకే రోమా 6లో రాస్తాడు, పాపము నుంచి మనము విమోచించబడి నీతికి దాసులమైతిమి, అందుకు దేవునికి కృతజ్ఞతలు అంటాడు. హల్లెలూయా. We have been redeemed from the power of sin and became the slaves of righteousness, slaves of God. దేవునికి మనం బానిసలయ్యాం, నీతికి మనం బానిసలయ్యాం, పాపము నుంచి విమోచించబడ్డాం, శాపము నుంచి విమోచించబడ్డాం, అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విమోచించబడ్డాం. సో ఈ విమోచన కార్యాన్ని ఆయన 2000 సంవత్సరం క్రితమే ఆయన జరిగించేశాడు. సో వీటికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏ ఉన్నా కూడా ఆ పరిస్థితులను త్రిప్పాలి అంటే, ఆ పరిస్థితులను మార్చాలి అంటే దానికి సంబంధించినటువంటి సిలువ కార్యమును బట్టి దేవునికి విస్తారముగా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ప్రభువా, నీవు ఆల్రెడీ ఈ కార్యం చేసావని నీ వాక్యం చెబుతుంది. నేను అంగీకరిస్తున్నా, నేను నమ్ముచున్నా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నన్ను దీవించినందుకు స్తోత్రం, శాపం నుంచి విడిపించినందుకు స్తోత్రం. నాయనా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. పాపం నుంచి విడిపించినందుకు కృతజ్ఞతలు. అంధకార సంబంధమైన అధికారం నుంచి, దయ్యానికి సంబంధించిన ప్రతి కార్యము నుంచి నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. మరణం నుంచి విడిపించావు, నీ కృతజ్ఞతలు. దోషారోపణ భావం నుంచి విడిపించావు, నీ కృతజ్ఞతలు. నిత్య నరకం నుంచి గొర్రెపిల్ల రక్తము ద్వారా నన్ను విడిపించావునైనా నీకు కృతజ్ఞతలు. వాట్ ఎవర్ యువర్ నీడ్ మేబీ. అడిగేదానికంటే కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆ విషయంలో దేవుడు విజయాన్ని ఇస్తాడని మన లేఖనాల్లో మనం చూస్తున్నాం. యు నీడ్ విక్టరీ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మన స్వాస్థ్యం ఉంది. విజయం అన్నటువంటిది మన స్వాస్థ్యమై ఉన్నది. సో కాబట్టి పౌలు గారు విక్టరీని పొందుకున్నారు. ఎక్కడ కృప మనకు తక్కువగా ఉందో, ఎక్కడ కృప మనకు లేదో ఆ కృపను పొందుకోవాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప అపరిమితముగా విస్తరించబడుతుంది. అందరూ చెప్పండి, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప విస్తరించబడుతుంది. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప విస్తరించబడుతుంది. హల్లెలూయా. మనం చూసాం, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుని మనము మహిమపరుస్తాం. అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం ఏ రీతిగా నెరవేర్చబడింది? వ్రాయబడిన వాక్యం అంటాడు, పలుకబడిన వాక్యం అంటాడు. ఎలా నెరవేర్చబడిందంటే ఎన్నో సందేహాలు వచ్చాయి, ఎన్నో ఆలోచనలు వచ్చాయి. అయితే వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఏం చేశాడో తెలుసా? నమ్మాడు. ఏం నమ్మాడు? దేవుని యొక్క స్వభావమును నమ్మాడు, దేవుని గుణగణములు నమ్మాడు. దేవా, నీవు వాగ్దానం చేశావు కాబట్టి నీ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని ఎంచి దేవుని మహిమపరిచాడంట. దేవుని మహిమపరచడం, ఎలా మహిమపరచడం అని మీకు వాక్యంలో నేను చూపించాను. 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది బాగయ్యారు, ఒకడు మాత్రము కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. బై గివింగ్ థ్యాంక్స్ అంటు గాడ్ వీ గ్లోరిఫై హిమ్. ఆయనను మహిమపరిచినప్పుడు, ఆయనను హెచ్చించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. సో వీ నీడ్ టు గ్లోరిఫై గాడ్ బై గివింగ్ థ్యాంక్స్ అంటు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలు మనం చూసాం, తెస్సలోనికలకు రాయబడినటువంటి పత్రికలు మనం చూసాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుడి. ఈలాగు చేయుట ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. డూ యూ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్?
నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలని కోరుకుంటున్నావా? కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పండుకున్నా, నిద్ర ముందు, పడుకున్న తర్వాత, లేచిన తర్వాత ప్రతి 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 సమయమందు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. దిస్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. థ్యాంక్స్ గివింగ్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. ఇట్స్ నాట్ బి లిమిటెడ్ టు ప్రేయర్ టైమ్. ఇట్స్ నాట్ బి లిమిటెడ్ టు సండే. ఆదివారానికి మాత్రమే దాన్ని పరిమితం చేయకూడదు. మన ప్రార్థనా టైంకు మాత్రమే దాన్ని మనం పరిమితం చేయకూడదు. దివారాత్రములు మన నోట ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞతలు వస్తూ ఉండాలి. సో మనకంతా బాగా తెలిసినట్టు, మనకందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం, మనం భోజనం చేసినా, పానం చేసినా ఏం చేయాలంట? దేవుని యొక్క మహిమ కొరకు చేయాలంట. ఒకసారి చూస్తాను ఆ యొక్క వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు చేయండి. ఎలా? దేవుని మహిమపరచడం అంటే ఎలా? భోజనం చేసినా దేవుని మహిమపరచడం అంటే ఎలా? నీళ్లు త్రాగినా దేవుని మహిమపరచడం అంటే ఎలా? హౌ టు గ్లోరిఫై గాడ్ బై ఈటింగ్, హౌ టు గ్లోరిఫై గాడ్ బై డ్రింకింగ్. ఏం చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయమంటున్నాడు. ఎలా? ముందు వచనం చూడండి, 30వ వచనం. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడలా, నేను దేని నిమిత్తము కృతజ్ఞతలు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. సో కాబట్టి ఏమంటున్నాడు? హౌ హీ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. పౌలు గారు భోజనము ద్వారా, నీటి ద్వారా ఎలా దేవుని మహిమపరుస్తున్నా అంటే ఆ నీటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, భోజనాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. సో అనుదిన జీవితంలో దేవునికి మహిమకరంగా నేను జీవించాలి. దేవునికి మహిమకరంగా జీవించాలంటే మొట్టమొదట ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి, ఎక్కడ ఆరంభం కావాలి అంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించిన దగ్గర ఆరంభం కావాలి. హల్లెలూయా. విత్ ఆల్ అవర్ హార్ట్, అ జెన్యూన్ థ్యాంక్స్ గివింగ్. మనస్ఫూర్తిగా ఆయనకు, అర్థవంతంగా ఆయనకు, ప్రతి సమయమందు కూడా ఆయనకు కృతజ్ఞతలు మనము చెల్లిస్తున్నారు. ఇలాగూ చేయటం దేవుని చిత్తం. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్. మనకు తెలియజేయబడిన దేవుని చిత్తాన్ని చేసినప్పుడు తెలియజేయబడినటువంటి స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ను దేవుడు రివీల్ చేస్తాడు. మనకి ఏమేమి తెలియాలో వాటిని కూడా బయలుపరుస్తాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం చేయాలి. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రికలు కూడా మనం చూసామన్నమాట. సమయాన్ని సద్వినియోగం చేయొచ్చు. ఎలా సద్వినియోగం చేసుకోవాలంట? ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా. హల్లెలూయా. సో కృతజ్ఞతలు చెల్లించడము అది పరలోకము దృష్టిలో చాలా విలువైనటువంటిది. ఇట్స్ అ సీరియస్ బిజినెస్ ఇన్ ద సైట్ ఆఫ్ హెవెన్. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు పునరుత్థానపు శక్తి విడుదలవుతుంది. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు పునరుత్థానపు శక్తి విడుదలవుతుంది. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ప్రభు ఇవి ఏమి సరిపోతాయని దేవుని ప్రశ్నించలేదు, వారితో శిష్యులతో కూడా అనలేదు. కానీ వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అవి విస్తరించబడ్డాయి. లాజరు చనిపోయి 4 రోజులైంది, శవం కుళ్ళిపోయింది, కానీ అక్కడ కూడా కృతజ్ఞతలు చెల్లించాడు. ఏమని కృతజ్ఞతలు చెల్లించాడు? నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనలో ఎక్కువ భాగం కృతజ్ఞతలు ఉండాలండి. అడగడం కంటే కృతజ్ఞతలు ఉండాలి. 10 నిమిషాలు గడిపితే 8 నిమిషాలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు కొత్తగా చేసేది ఏం లేదు, ఏమేం కావాలో అన్నీ చేసేసాడు ఆయన. మనం ట్యాప్ చేసుకోవాలి. గ్రేస్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అండ్ మేడ్ అవైలబుల్ ఎవ్రీథింగ్ అంటు అస్. కృప మన కొరకు సమస్తమును కూడా సిద్ధపరిచింది. కృప సమస్తమును సిద్ధపరిచేసింది. అయితే మనం విశ్వాసముతో మనకు కావలసినవన్నీ కూడా మనం పొందుకోవాలి. విశ్వాసపు యొక్క ఒక ముఖ్యమైన భాష ఏమిటంటే కృతజ్ఞతలు చెల్లించడం. ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ జెన్యూన్ ఫెయిత్ ఈజ్ గివింగ్ థ్యాంక్స్ అంటూ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నా రోగములన్నిటినీ నువ్వు భరించావయ్యా, నేను నమ్ముచున్నాను, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితమే నీవు నన్ను బాగు చేసావయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా అక్కర్లన్నీ తీర్చావయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా సమస్యలన్నిటినీ కూడా నువ్వు పరిష్కరించావు ప్రభువా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ సిట్యువేషన్ను, నీ పరిస్థితికి సంబంధించినటువంటి లేఖన భాగాన్ని తీసుకో. ఆ వాగ్దానమే నీ స్వాస్థ్యం, ఆ వాగ్దానమే మన స్వాస్థ్యం. రక్తముతో ఆయన కొని ఆ వాగ్దానాన్ని దేవుడు మనకందరికీ దయచేశాడు. సో కనుక ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆ వాక్యము పనిచేస్తుంది. ఆ వాక్యం పనిచేస్తుంది.
ఈ విశ్వంలో దేవుని వాక్యాన్ని ఆపే శక్తి దేనికి కూడా లేదు. దేవుని యొక్క వాక్యము ఎంతో ప్రభావము కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. సో ఆ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు నెరవేరుస్తాడు ప్రియులారా. సో వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ బేసింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బేసింగ్ అపాన్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ బేసింగ్ అపాన్ ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మనము విజయాన్ని పొందుకునే వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. డూ యూ వాంట్ విక్టరీ ఆల్వేస్? ఎప్పటికీ నీకు విజయం కావాలని నువ్వు కోరుకుంటున్నావు అయితే ఎప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండు. అడగడం కంటే, లేకపోతే మౌనంగా ఉండి దుఃఖపడుతూ ఉండేదానికంటే కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం విజయాన్ని మనం పొందుకుంటాం. ఈజ్ దర్ ఎనీ ప్లేస్ బిట్వీన్ గివింగ్ థ్యాంక్స్ అండ్ నాట్ గివింగ్ థ్యాంక్స్? దేవునికి కృతజ్ఞతలు చెల్లించేదానికి, తర్వాత కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండేదానికి మధ్యలో ఏదైనా స్థితి ఉన్నదా అంటే అటువంటి స్థితి ఏమీ లేదు. గడిచినటువంటి వారంలో కూడా నేను చెప్పాను ఏమిటంటే కృతజ్ఞతకు ఆపోజిట్ పదాలు, 2 పదాలు చెప్పాను అన్నమాట కృతజ్ఞతకు. మనకు చాలాసార్లు రిఫ్రెషింగ్ మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు కొత్తవి చెప్పేదానికంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలు మనకు రిఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ వాక్యాలన్నీ కూడా మన మనసును దాటి మన హృదయంలోనికి వెళ్తాయి అన్నమాట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలోనికి వెళ్తుందో అప్పుడు ఆ వాక్యం పనిచేయడం ఆరంభిస్తుంది. సో అందుకే ఆత్మదేవుని నడిపింపు ప్రకారం కొన్నిసార్లు అన్నీ కూడా రివిజన్ చేస్తుంటాం అంటాం. ఇవన్నీ మన నరనరాల్లో జీర్ణించుకొని పోవాలి. సో కృతజ్ఞతకు ఆపోజిట్ పదాలు 2 పదాలు చెప్పాను. ఒకటి ఏమి చెల్లించకుండా ఉండడం, అది ఆపోజిటే అన్నమాట. ఏమి కృతజ్ఞత చెల్లించకుంటే అది దేనిగా లెక్కించబడుతుందంటే అన్థ్యాంక్ఫుల్గా లెక్కించబడుతుంది. రెండవది మర్మరింగ్, సనగడం, గొనగడం అన్నమాట. గడిచినటువంటి వారంలో మనం చూసాం ఇశ్రాయేలీయులను. వారు దేవుడు చేసినటువంటి మేళ్లను అతి త్వరగా మర్చిపోయారు. అతి త్వరగా వారు మర్చిపోయారు. గొప్ప గొప్ప కార్యాలు చూశారు, చాలా గొప్ప కార్యాలు చూశారు. చిన్న వాటి కొరకే వారు నోరు పారేసుకున్నారు. చిన్న వాటి కొరకే నోరు పారేసుకున్నారు. నీళ్ళ కొరకై, ఆహారం కొరకై వారు నోరు పారేసుకున్నారు. కృతజ్ఞతలు దేవునికి చెల్లించలేదు. వారు ఒకవేళ జస్ట్ కృతజ్ఞతలు చెల్లిస్తూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే అనేక లక్షల మంది కనాన్లోకి ప్రవేశించింటేవారు. కృతజ్ఞతలు చెల్లించలేదు. కృతజ్ఞతలు అసలు ఎక్కడా కనపడలేదు. 10 మార్లు దేవుని శోధించారు. 10 మార్లు దేవునికి ఆయాసకరమైనటువంటి మాటలు వారు మాట్లాడారు. కానీ కృతజ్ఞత మాటలు, కృతజ్ఞత వచనాలు ఏమాత్రం కూడా ఇశ్రాయేలీయులు పలకలేదండి. సో కాబట్టి మనం ఆ రీతిగా మనం వారిలాగా మనం ఉండకూడదంటే మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. గతాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రస్తుతాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. వాక్యంలో చదవబడిన ప్రకారం ఆయన ఎల్లప్పుడూ విజయోత్సవం చేత ఊరేగిస్తాడంట. అది ఆయన చిత్తమైనప్పుడు మనం భవిష్యత్తును బట్టి కూడా మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించవచ్చు. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా భవిష్యత్తులో నాకు విజయాన్ని దయచేయబోతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. హౌ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞతలు మనం ఏ రీతిగా చెల్లించాలి, చిన్న భాగాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. దేవునికి కృతజ్ఞతలు మనం ఏ రీతిగా మనము చెల్లించాలి. సో ఏ రీతిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే మొట్టమొదటగా మనము గుర్తించాలి. వీ షుడ్ అక్నాలెడ్జ్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇట్. దేవుడు ఈ కార్యాన్ని చేశాడు అని గుర్తించాలి. మనం ఈరోజు గాలి పీల్చుకుంటున్నామంటే అది దేవుని కార్యము అని గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఇది దేవుని కార్యము అని గుర్తించాలి. ఏదో ఒక స్పెసిఫిక్ అద్భుతం జరిగినప్పుడు గుర్తించడం అది వేరు. అనుదిన జీవితంలో కూడా మన ఆయుష్ పొడిగించబడినందుకు ఇది దేవుని కార్యము అని గుర్తించాలి. దేవుని కార్యాన్ని మనం గుర్తించాలి. ఇది దేవా, ఇది నీ కృపయ్యా, నీ దయ, ఇది నువ్వు పెట్టినటువంటి భిక్ష, నువ్వు చూపినటువంటి దయ ప్రభువా. యాక్చువల్గా లెక్క ప్రకారం మనం అంతా నరకానికి పోవాల్సినటువంటి వాళ్ళం. మన పూర్వీకుడైనటువంటి ఆదాము హవ్వలు చేసిన పాపం మూలంగా దేవుడు వదిలేసింటే, దేవుడు ఒకవేళ వదిలేసి పోతే పోనీలే, నేను ఇంకొక భూమిని సృష్టించుకుంటా, ఇంకొక ఆదమును సృష్టించుకుంటా,
ఇంకొక ప్రయత్నం చేస్తానని ఆయన వెళ్ళిపోలేదండి. గాడ్స్ నేచర్ చూడండి, అంత త్వరగా ఆ దేవుడు వదిలేసే దేవుడు కాదు. ఈ భూమిని వదలలేదు, మానవుణ్ణి వదలలేదు. హల్లెలూయా. ఈ భూమిని వదలలేదు, మానవుని ఏమాత్రం కూడా వదలలేదు. పోతే పోయినాలే వీళ్ళందరూ అని అనుకోలేదు. ఆయన కంకణం కట్టుకొని ఆయనే ఈ భూమి మీదకి వచ్చేసి రక్షణ మార్గాన్ని తెరచి ఆయన మనందరినీ కూడా రక్షించి మనందరినీ ఆయన వైపు త్రిప్పుకున్నాడు. హల్లెలూయా. వీ నీడ్ టు అక్నాలెడ్జ్ గాడ్. ఆయనను మనం గుర్తించగలగాలి. ఈరోజు ఆయన నమ్ముకొనగలిగాము అంటే, ఆయన సన్నిధికి రాగలిగాము అంటే ఇది ఆయన కృప. కొంతమందికి ఎంత చెప్పినా కూడా, దేవుడు ఉన్నాడని చెప్పినా కూడా వారు నమ్మరు. మనం సులభంగా నమ్మగలిగాము. ఎలా? ఇది ఆయన కృప. పరిశుద్ధాత్మని కార్యాన్ని బట్టి ఆయన అంగీకరించాం, తిరిగి జన్మించాం, బాప్తిసం తీసుకున్నాం, ఆత్మచేత నింపబడ్డాం, వాక్యం మన దగ్గరకు వచ్చింది, వాక్యాన్ని వినగలుగుతున్నాం. ప్రతి విషయంలో కూడా దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుంచి వచ్చింది, ఇది దేవుని యొక్క కార్యము, ఇది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క కృప అని గుర్తించాలి. కొంతమంది, చాలామందికి మంచి స్వరం ఉంటుంది, కానీ యేసు అన్నటువంటి పేరును ద్వేషించేవారు ఉన్నారు. ఎవరిచ్చారు ఆ స్వరం అంటే? ఇచ్చింది ఆయనే. ఆ స్వరాన్ని ఇచ్చింది ఆయనే, తలాంతులు ఇచ్చేది ఆయనే. ఆయన ఒకసారి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వెనక్కి తీసుకోడు ఆయన. మనం పోగొట్టుకుంటామేమో కానీ ఆయన వెనక్కి తీసుకోడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే ఆ తలాంతు ఇచ్చింది ఆయన అని మనం గుర్తించి ఆయన మహిమ కొరకు ఆ తలాంతును ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. సో హౌ టు రెస్పాండ్ టు గాడ్? దేవునికి కృతజ్ఞతలు ఎలా చెల్లించాలంటే, మొట్టమొదటిగా ఇది దేవుని కార్యము అని గుర్తించాలి. రెండవదిగా దేవుని కార్యమును గుర్తించి స్పందించాలి. వీ షుడ్ రియాక్ట్ ఆర్ రెస్పాండ్ టు గాడ్. దేవుని ఎడల మనం స్పందించాలి, దేవునితో మనం స్పందించాలి. ప్రభువా, ఇది నీ కార్యమనైనా, ఇది నీ కార్యమునైనా, ఇది నీవు పెట్టిన భిక్ష, ఇది నీ దయ ప్రభువా, ఇది నీ కనికరం ప్రభువా, నీ వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా అని మనము నోటితో మెండుగా కృతజ్ఞతలు చెల్లించాలి. కీర్తనకాడు అంటాడు కదా, నేను నా నోటితో మెండుగా కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఎప్పుడైనా నీ జీవితంలో మెండుగా కృతజ్ఞతలు చెల్లించావా? నోరు, నాలుక నొప్పి ఎంతగా కృతజ్ఞతలు ఎప్పుడైనా చెల్లించావా? దేవునికి సెప్టెంబర్ మాసం బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దామంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ 2-3 అయిపోతానే ఇంకా గమ్మగైపోతారు అన్నమాట. మెండుగా కృతజ్ఞతలు చెల్లించాలి. సో మొట్టమొదటిగా గుర్తించాలి ఆయన కార్యమని. రెండవదిగా మనము ఆయనకు స్పందించాలి, మెండుగా కృతజ్ఞతలు మనము ఆయనకు చెల్లించాలి. మూడవదిగా ఆ కృతజ్ఞత భావాన్ని మన జీవితంలో చూపించగలగాలి. వీ షుడ్ షో దట్ గ్రేట్ఫుల్నెస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఆ కృతజ్ఞత భావాన్ని మనము చూపించగలగాలి. దట్ ఈస్ ఈ 3 పాయింట్స్ మార్చిపోండి. ఈ రీతిగా దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఊరికే దేవుని కృతజ్ఞతలు థ్యాంక్స్ గివింగ్ చేయడం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో మనము ఆ కృతజ్ఞత భావాన్ని మనము చూపించాలి. ఒక చిన్న భాగం నేను చదివి మీకు వినిపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మట్టుక అని అడిగాను. సో పేతురు యొక్క మనసులో ఏదో ఆలోచన పుట్టింది. పేతురుకు మామూలుగా కొంచెం కోపము, ఆవేశము ఎక్కువ అన్నమాట. బాగా ఎవరో నసపెట్టినట్లున్నారు, ఇబ్బంది పెట్టినట్లున్నారు, కౌంట్ కూడా చేసుకున్నట్లున్నాడు. కాబట్టి ఈ కౌంట్ను కూడా ఎన్నిసార్లు అనేది కూడా యేసయ్యకి ఆప్షన్ ఇస్తున్నాడు అన్నమాట. ముందుగానే యేసయ్యకు ఐడియా ఇస్తున్నాడు. 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే, 8వ సారి తప్పు చేస్తే ఏదో అక్కడ గెత్సెమనే తోటలో చేశాడు కదా, అలా చేద్దామని అన్నమాట. అది పేతురు యొక్క ఆలోచన అనమాట. నువ్వు చెప్పు ప్రభా, 7 సార్లు అయితే క్షమించు, 8వ సారికి నీ ఇష్టమని చెప్పు ప్రభా అనే ఆలోచనతో అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏమో ఇది కనిపిస్తుంది. లూకా సువార్తలో ఏమంటాడంటే 7 మార్లు మట్టుకు కాదు, 77 ఏళ్ళ మట్టుకు అంటాడు అనమాట. ఒకటే రోజు 7 సార్లు వచ్చి
నీ ఎడల తప్పిదం చేసినా క్షమించమని అడిగితే నువ్వు క్షమించాలి. అంటే నేను భూమి మీద పలాని వ్యక్తిని క్షమించను అన్నటువంటి దానికి ఆస్కారమే లేదు. భూమి మీద నేను పలాని వ్యక్తిని క్షమించను అనే దానికి ఆస్కారమే లేదు. సో కాబట్టి ప్రభు అదే చెప్తున్నాడు, 7 మట్టుల మారు కాదు, 7 మార్లు మట్టుకు కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ళ మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అన్లిమిటెడ్ అన్నమాట, అన్లిమిటెడ్. ఎవరైనా నీకు ఏ హాని అయినా చేసి ఉండని, ఏ నేరమైనా నీ ఎడల చేసి ఉండని, అయితే వారు నిన్ను క్షమాపణ అడిగినప్పుడు నీవు క్షమించబద్ధుడవై ఉన్నావు. యూ మస్ట్ ఫర్గివ్, యూ మస్ట్ ఫర్గివ్. సో దానికి ఇక్కడ ఒక ఉపమానం ప్రభు చెబుతున్నాడు 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. సో ఒక వ్యక్తి అప్పు ఉన్నాడు అనమాట రాజునకు. ఎంత అప్పు ఉన్నాడు? 10,000 తలాంతులు. ఒక తలాంత్ అంటే ఇక్కడ 3,600 రూపాయలు అండి. దగ్గర దగ్గర 3 కోట్ల 60 లక్షలు అవుతుంది అనమాట. దగ్గర దగ్గర అంత అప్పు ఉన్నాడు అన్నమాట. సో చాలా అప్పు ఉన్నాడు. సో చాలా అప్పు ఉన్నాడు కాబట్టి రాజు అతను పిలిపించాడు. ఎక్కువ అప్పు ఉన్నాడు కదా, పిలిపించాడు అనమాట. 25వ వచనం చూడండి. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున, అప్పేమో చాలా ఉంది, అప్పు తీర్చేదానికి ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. సో కాబట్టి రాజు పిలిచి చెప్పాడు అనమాట. సో కాబట్టి మొత్తం నువ్వు చాలా అప్పు అయింది, చాలా అప్పు ఉన్నావు నువ్వు, కాబట్టి అప్పు అంతా కూడా నువ్వు మొత్తం చెల్లించాలి. నీకున్నవంత మొత్తం అమ్మేసి తర్వాత అప్పు చెల్లించేసి మీరందరూ కూడా నాకు బానిసలు కావాలి అని చెబుతున్నాడు. అప్పుడు చూడండి 26వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓడ్చుకొనము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. యాక్చువల్గా వాడి దగ్గర ఏం లేదు, కట్టేదానికి ఏమీ లేదన్నమాట. సో కాబట్టి సాగిలపడ్డాడు, పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నాకు సహాయం దయచేయండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏదో ఒక రీతిగా నాకు కొంత అవకాశం నేను చెల్లిస్తాను అని అడిగాడు అనమాట. అని అడిగినప్పుడు 27వ వచనం చూడండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. సో ఆ వ్యక్తి యొక్క అప్పు కొన్ని కోట్ల రూపాయలు. అయితే మన అప్పు, దేవుని ఎడల మన అప్పు, అది చాలా భయంకరమైనటువంటి అప్పు. ఆ అప్పును తీర్చేదానికి మన దగ్గర ఏమీ లేదు. వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది తీరక ఎన్నటికీ అట్లుండవలసిందే. మనం ఆ అప్పు తీర్చుకుంటే, అంటే ఆ రక్తాన్ని చిందించకుంటే, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించకుంటే మన అప్పు తీర్చబడదు. సో నరకానికి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి మన అప్పు తీర్చేదాని కొరకు ఆయన ఏం చేశాడు? రక్తం కార్చి ఆయన ఏం చేశాడు? మనల్ని క్షమిస్తున్నాడు. సో కాబట్టి ఒకవేళ ఇప్పుడు ప్రభువా నేను నరకానికి పోకూడదు ప్రభువా, నన్ను రక్షించు ప్రభు అని అంటే ఆయన ఒకటే అంటాడు, పరిశుద్ధమైన రక్తం తీసుకుంటారా అంటాడు అన్నమాట. ఎక్కడి నుంచి తెచ్చాము పరిశుద్ధమైన రక్తము? మన వల్ల కాదు, మనం తీర్చలేము ఆ అప్పు. సో కాబట్టి మన స్థితిని చూచి, మన దయనీయమైనటువంటి స్థితిని చూచి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన కనికరిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యజమానుడు ఏం చేశాడంట? కనికరించి విడిచిపెట్టి అప్పుడు ఏం చేశాడు? అప్పుడు క్షమించేశాడు. సో కాబట్టి ఈ దాసుడు ఎలా స్పందించాలి? ముందుగా నేను చెప్పిన ప్రకారం, కాసేపటి క్రితం నేను చెప్పిన ప్రకారం ఎలా స్పందించాలి? ఇది దేవుని యొక్క కార్యము అని స్పందించాలి. గాడ్, యు ఆర్ అ మర్సిఫుల్ గాడ్. దేవా, నీవు కనికరం కలిగినటువంటి దేవుడవయ్యా, నీవు కృప కలిగినటువంటి దేవుడవయ్యా, ఇంత అప్పును నీవు ఉచితముగా నీవు క్షమించావు. ఇది నీవిచ్చినటువంటి క్షమాపణ, నీవు పెట్టినటువంటి భిక్ష అని ఆ యజమానుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఇది దేవుని కార్యము అని గుర్తించాలి. వీ షుడ్ అక్నాలెడ్జ్, దట్ పర్సన్ షుడ్ అక్నాలెడ్జ్ దట్ దిస్ ఈస్ డివైన్ వర్క్, దిస్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
దిస్ ఈజ్ ద మర్సీ ఆఫ్ గాడ్. కనికరం అంటే ఏమిటండి? రావాల్సిన శిక్షను రానికుండా ఆపేదే కనికరం. రావాల్సిన శిక్షను మనం ఏ శిక్షకు అర్హులమో ఆ శిక్షను కొట్టివేయడమే కనికరము చూపించడం అంటే. సో కాబట్టి ఆయన కనికరం, అందుకే కనికరము తీర్పును మించి అతిశయపడును అంటాడు. సో తీర్పు రాకుండా కనికరము ఇక్కడ చూపుతున్నాడు. సో జైలుకి వెళ్ళాల్సిందే, మొత్తం ఇంటిల్లిపాది మొత్తం అందరూ కూడా బానిసలు కావాల్సిందే. అయితే ఏం చేశాడు ఆయన? కనికరించి అప్పంతా కూడా ఏం చేశాడు? క్షమించి వేశాడు. సో కాబట్టి ఇది దేవుని కనికరము అని గుర్తించాలి. రెండవదిగా యజమానునికి నోటితో మెండుగా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవదిగా ఈ లోకంలో జీవించేటప్పుడు అదే కృతజ్ఞత భావము కలిగి జీవించాలి. హీ షుడ్ లీవ్ అ లైఫ్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్. కృతజ్ఞత భావం కలిగి జీవించాలి. 28వ వచనం చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి, ఈ లెక్క ప్రకారం మాట్లాడితే 50 రూపాయలు అన్నమాట, అంతే. కొన్ని కోట్ల అప్పు క్షమించబడింది. ఇక్కడ 50 రూపాయల కొరకు ఇక్కడ ఒకరిని చూచి గొంతు పట్టుకున్నాడంట. కనీసం ఈ యజమానుడు ఇంత అప్పున్న కూడా గొంతు పట్టుకోలేదు, కానీ ఇక్కడ మాత్రం ఈయన మాత్రం గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుము అనెను. నీవు అచ్చి ఉన్నది, నాకు మొన్న తీసుకున్నావు కదా 50 రూపాయల అప్పు, ఆ 50 రూపాయలు చెల్లిస్తావా లేదా అని గొంతు పట్టుకున్నాడు అనమాట. గొంతు పట్టి ఖచ్చితంగా నువ్వు చెల్లించాల్సిందే అన్నాడు. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, అంటే మనవాడు యజమానుడి దగ్గర ఏం చేశాడో అదే జరుగుతుంది ఇక్కడ, అదే జరుగుతుంది. సాగిలపడి నా ఎడల ఓడ్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనెను. నా ఎడల ఓడ్చుకొను, నేను నీకు చెల్లిస్తాను, ఖచ్చితంగా చెల్లిస్తాను, నా ఎడల ఓడ్చుకొనుము అని అంటున్నాడు. అయితే వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లెసన్ మనకుందన్నమాట. కృతజ్ఞతలు చెల్లించడం అంటే దేవుని యొక్క కనికరమును గుర్తించి దేవునికి నోటిగా మెండుతో థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా మీ కృతజ్ఞతలను చెల్లించడం మాత్రమే కాదు, మన ఎడల అచ్చి ఉన్నటువంటి వారితో మనం ఏ రీతిగా స్పందిస్తామన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హౌ వీ ట్రీట్ అదర్స్ ఇన్ దిస్ వరల్డ్. మన కనికరం కొరకు ఎవరైనా అడిగినప్పుడు, మన దయ కొరకు ఎవరైనా అడిగినప్పుడు, మనల్ని క్షమించమని ఎవరైనా అడిగినప్పుడు, మన దగ్గర తమ్మును తాము ఎవరైనా తగ్గించుకున్నప్పుడు మనం ఎలా స్పందించాలి? దేవుని దగ్గర మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎలా స్పందించాడు? అదే రీతిగా మన ఎదుట ఎవరైనా తగ్గించుకున్నప్పుడు వారితో మనం అదే రీతిగా స్పందించాలి. దట్ విల్ బి అ లైఫ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత కలిగి జీవించే విధానము, జీవన విధానము. సో కనికరించబడ్డాం, కనికరము చూపాలి. వి రిసీవ్డ్ మర్సీ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మనం కనికరాన్ని పొందుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరులకు మనము కనికరాన్ని మనము చూపించాలి. నేనైతే దేవుని దగ్గర కనికరం పొందుకున్నాను, ఇతరులకు కనికరం చూపించినా ఒకటే, చూపించకుండా ఒకటే అని మనం ఎప్పటికీ కూడా అనుకోకూడదు. అది చాలా పొరపాటు, చాలా తప్పు అది. సో కాబట్టి చెరసాలలో వేయించేశాడంట. సో చెరసాలలో వేయించేశాడు, అయిపోయిందిలే అనుకున్నాడు. అయిపోతుందా? అస్సలు అయిపోదు. కయీను హేబెలును చంపాడు, చంపాను అయిపోయింది అనుకున్నాడు. రక్తం మాట్లాడడం మొరపెట్టింది అన్నమాట. అయిపోలేదు. అప్పుడు 31వ వచనం. కాగా మన తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. నన్ను అడిగావు, నా ముందు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, సాగిలపడ్డావు, క్షమించమని అడిగావు, సహాయం చేయమని అడిగావు. నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు అడిగిన వెంటనే నిన్ను క్షమించాను కదా. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. 34వ వచనం.
ఇది భయంకరమైన మాట ఇది. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారి చేతికి వారిని అప్పగించను. క్షమించబడినటువంటి అప్పు మళ్ళా దానికి పునరుత్థానం వచ్చేసింది అన్నమాట. అప్పందుకు క్షమించబడింది లేని ఫుల్ హాయిగా ఉన్నాడు, మరలా దానికి పునరుత్థానం వచ్చేసింది అన్నమాట. చూసారా, పరలోక రాజ్యము పనిచేసే తీరు ఇది. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ టీచింగే ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. సో అక్కడ అంటాడు చూడండి 35వ వచనము, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఇది న్యూ కవెనెంట్ టీచింగ్ కాదు, ఇది క్రొత్త నిబంధన బోధ కాదు, పాత నిబంధన బోధనే. కానీ ఇందులో మనకు నియమాలు కొన్ని ఉంటాయి, నియమాలు ఎప్పటికి కూడా మారవు. సో ఇక్కడ చూస్తే మనము దేవుని వాక్యంలో మరి యాకోబు గ్రంథంలో వ్రాయబడిన, యాకోబు రాసిన పత్రికలో వ్రాయబడింది, దేవుడు పేతురు కూడా ఇదే మాట రాస్తాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. సో కనుక మనం దేవుని దగ్గర మనం తగ్గించుకొని సహాయం అడిగినప్పుడు దేవుడు కృపనిస్తాడు. సో మనల్ని కూడా ఎవరైనా సహాయం అడిగినప్పుడు మనం కూడా అదే కృపను మనం చూపించాలి, అదే కనికరాన్ని మనం చూపించాలి. మనం తప్పులు చేస్తాం, తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తప్పులు చేయని మేలైనది ఎరిగి ఉండియో దాన్ని చేయని వానికి పాపము కలుగునని ఉంది. విశ్వాసహితం కానిది ఏదో అది పాపం ఉంది. ఆ లెక్క ప్రకారం వెళ్తే అసలు పాపం చేయని వారంటే ఎవరు కూడా ఉండరు. పాపం చేయాలంటే వ్యభిచారమే చేయాల్సిన పని లేదు, లేకపోతే ఒక బ్యాంకును దొంగిలించాల్సిన పని లేదు, నరహత్య చేయాల్సినటువంటి పని లేదు. దేవుని యొక్క స్టాండర్డ్స్ చాలా హై స్టాండర్డ్స్. యేసుక్రీస్తు ప్రభు తన బోధలో చెప్తాడు కదా, నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా అని. తన సహోదరుని మీద వ్యర్థంగా కోపపడితే నరహత్య చేసినట్లే కన్సిడర్ అవుతుంది. అసలు ఆ పరలోకపు స్టాండర్డ్స్ చాలా హై స్టాండర్డ్స్ అవి మన వల్ల కావన్నమాట. సో కాబట్టి ఆయన క్షమాపణ, ఆయన రక్తం లేకపోతే మనం జీవించలేం ఏమాత్రం కూడా. సో కనుక ఆయన ఏమంటాడంటే, ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఇతరులను మనము క్షమించాలి. హల్లెలూయా. కొత్త నిబంధన బోధలోకి వచ్చే లోపల ఏమవుతుందంటే, ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమించేశాడు. ఇక్కడ ఏమంటాడంటే, మీరు క్షమిస్తే నేను క్షమిస్తాను అంటాడు. ఇఫ్ యూ ఫర్గివ్ దెన్ ఐ విల్ ఫర్గివ్ అంటాడు. పాత నిబంధన అదే. కొత్త నిబంధన, నేను నిన్ను క్షమించేశాను, నువ్వు కూడా క్షమించు అంటాడు. తేడా తెలుస్తుందా? పాత నిబంధనలో నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా అంటాడు అనమాట. అంటే ఫస్ట్ నువ్వు చేయాలా, నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా అంటాడు. క్రొత్త నిబంధనలు అలా కాదు, నేను చేసి పెడతా నీకు, నేను నిన్ను క్షమించేశాను కాబట్టి నీవు కూడా క్షమించాలి. ఎప్పుడైతే మనం క్షమిస్తామో ఇతరులను, అప్పుడు ఏమవుతుందో తెలుసా? కృప విస్తరించబడుతుంది. గ్రేస్ విల్ బి రిలీజ్డ్. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు అధికమైనటువంటి కృపను ఇచ్చును. దీనులు అంటే ఎవరు? ఆధారపడేవారు, కనికరం కోరేవారు దీనులు. సో మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్తే మనం దీనులుగానే మనం వెళ్తాం. కానీ మన దగ్గరికి ఎవరైనా కనికరం కొరకు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం వారితో, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో కాబట్టి ఇక్కడ ఇతను కృతజ్ఞతాభావము లేకుండా జీవించాడు కాబట్టి ఇక్కడ కృపను కోల్పోయాడు, ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అహాబు గురించి మనం చూసామన్నమాట, ఏ రీతిగా సమస్తమును కూడా కోల్పోయాడో మనం చూసాం. సో కనుక ప్రియులారా, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని కార్యాలను గుర్తించడము చాలా ప్రాముఖ్యమైనది. గుర్తించి ఆయనకు మెండుగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ఇతరుల ఎడల మనము కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మనం పొందుకున్నటువంటి ఆ యొక్క కనికరాన్ని మనం ఇతరుల ఎడల మనం చూపించాలి. గాడ్ హ్యాస్ ఫర్గివెన్ మీ, ఐ ఆల్సో ఫర్గివ్ యూ. దేవుడు నన్ను క్షమించాడు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. దేవుడు నా మీద కనికరం చూపాడు, నేను కూడా నీకు కనికరం చూపుతాను. దేవుడు నాకు సహాయం చేశాడు, నేను కూడా నీకు సహాయం చేస్తాను. ఎప్పుడైతే అలా చేస్తామో ప్రియులారా, కృప వెంబడి కృపను మనము పొందుకుంటాం. హల్లెలూయా. సో కాబట్టి దేవుని కార్యము అని గుర్తించాలి. రెండవది, దేవునికే నోటితో మెండుగా కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ కృతజ్ఞత భావాన్ని మనం కలిగి, దేవుని చేత నేను సహాయాన్ని పొందుకున్నాను అన్న కృతజ్ఞతా భావము కలిగి ఇతరులతో మనము ప్రవర్తించాలి. ఈ రీతిగా చేసినప్పుడు నిజంగా ఆయన ఎడల మనం కృతజ్ఞత కలిగి జీవించడం. సో ఈ రీతిగా మనం కృపను కోల్పోము, కానీ కృపను ఎక్కువగా పొందుకుంటాం. వాట్ ఈస్ గ్రేస్? ఒక చిన్న డెఫినేషన్ చెప్పాలంటే,
మామూలుగా డిక్షనరీలో చూస్తే అన్మెరిటెడ్ ఫేవర్ అంటాం. వాట్ ఈస్ గ్రేస్? కృప అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని సామర్థ్యం, దేవుని సామర్థ్యం, దేవుని సామర్థ్యం, దేవుని సామర్థ్యం. ఆయన సామర్థ్యంలో మనం కొంచెం పొందుకున్నాం అనమాట. పౌలు అంటాడు, ఆ సాతాను గురించి మాట్లాడుతూ ముమ్మారు వేడుకున్నాడంట, తొలగిపోవాలి, సాయం చేయండి అంటే అన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నేను నీకు సామర్థ్యాన్ని ఇచ్చాను, నేను నీకు అధికారాన్ని ఇచ్చాను, నేను నీకు బలాన్ని ఇచ్చాను, దానిని ఉపయోగించి అపవాదిని నీవు సులభంగా జయించగలవు అని చెప్పాడు. గ్రేస్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. సామర్థ్యము. ప్రతి విషయంలో మనకు కృప అవసరం అండి. ప్రతి విషయంలో మనకు కృప అవసరం. కొన్ని విషయాల్లో ఎక్కువ కృప మనకు అవసరం ప్రియులారా. సో కాబట్టి కృపను ఎక్కువగా పొందుకోవాలి అంటే, కృపలో కొనసాగాలి అంటే, కృపను పోగొట్టుకోనకూడదు అంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు నాకు పలానది ఇచ్చాడు అని ఇతరులతో కూడా అదే భావం కలిగి మనం జీవించాలి. ఇటువంటి జీవన విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక.